నేను 2 కేజీస్ చికెన్ తీసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకుని కలిపేసుకుని ఒక అరగంట సేపు ఉంచుకోవాలి. అందులోకి మసాలా 100 గ్రామ్స్ ధనియాలు, కొంచెం లవంగాలు, కొంచెం చెక్క, కొంచెం జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకుని పౌడర్ చేసుకోవాలి. అండ్ వెల్లుల్లి ఒక 150 గ్రామ్స్ వెల్లుల్లి ముద్ద చేసుకుని పెట్టుకోవాలి. చికెన్ని ఇలా ఒక పావు గంట ఉడికించుకొని వడకట్టుకోవాలి. వడకట్టుకున్న దాన్ని వేరుశనగ నూనెలో ఇలా కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానిలోనే అదే అయిపోయిన తర్వాత వెల్లుల్లి ఇందాక పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను కూడా మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దీనిలో 2 గ్లాసులు కారం, నేనైతే టీ గ్లాసే తీసుకున్నానండి. 2 గ్లాసుల కారం, 1 గ్లాస్ ఉప్పు, 1 గ్లాస్ ఇందాక మసాలా మిక్సీ వేసుకున్నాం కదా, ఆ మసాలా 1 గ్లాసు. మళ్ళీ జాగ్రత్తగా చెప్తున్నాను. 2 గ్లాసుల కారం, 1 గ్లాస్ ఉప్పు, 1 గ్లాస్ మసాలా పౌడర్ ఇవి వేసుకుని అదే ఆయిల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇలా మంచిగా కలిపేసుకుని దీనిలోనే ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు కూడా మనం కలిపేసుకోవాలి. నేను 2 కేజీస్ చికెన్ తీసుకున్నానండి. 20 నిమ్మకాయల వరకు మనకు పడతాయి. 20 నిమ్మకాయలను తీసుకొని వాటిని రసం తీసేసుకుని ఆ రసాన్ని మనం పొయ్యి మీద ఒక్క పొంగు రానించి అది ఆరాక ఈ పికిల్లో కలిపేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. నా దగ్గర అన్ని లెమన్స్ లేవు, అందుకని కొంచెం పచ్చడి పక్కకు తీసుకుని ఆ రోజు వరకే నేను ఒక లెమన్ని పిండుకుని ఆ రోజు మేము వేసుకున్నాం.